ఇరాన్ మీద దాడి వెనకాల ప్రధాన ఉద్దేశం గతంలో చర్చల సందర్భంగా ఇరాన్ చెప్పినటువంటి అంశమే. వాళ్ళ దగ్గర శుద్ధి చేసిన యురేనియం ఉంది. అది ఒకటి కాదు, రెండు కాదు, 24 గంటల సమయంలో 11 అణుబాంబులు తయారు చేయగలిగినంత యురేనియం ఉంది. ఈ 11 అణుబాంబులు ఇరాన్ కనుక తయారు చేస్తే, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అని చెప్తున్నటువంటి ఆ దేశం తయారు చేస్తే, అది తయారు చేసి పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదులైనటువంటి హెజ్బుల్లా, హమాసు, హౌతీ లాంటి తెగల చేతికి చేరితే ప్రపంచానికి పెను ప్రమాదం. కాబట్టినే మేము ఈ దాడికి పాల్పడుతున్నాం. ఇది అమెరికా తరపున స్టీవ్ చెప్తున్నటువంటి అఫీషియల్ స్టేట్మెంట్. ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం కొనసాగుతుంది, అదంతా విధ్వంసం చేస్తామన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్తున్నది అమెరికా. అంటే అణుస్థావరాల ధ్వంసమా, లేకపోతే అణ్వస్త్రాలు తయారు చేయడానికి కావాల్సిన యురేనియం స్వాధీనం అంటే ఇది స్వాధీనం చేస్తే అది ఉండదు, అది స్వాధీనం చేయడానికి ఇది ముందుకు రాదు. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.